నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం వెంకటేశ్వరపురం గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కూటమి ప్రభుత్వం అమలు చేసిన పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కూటమి ప్రభుత్వం అమలు చేసిన పథకాల గురించి వివరించారు. తరువాత ఎస్సీ కాలనీలో నీళ్లు లేక ఇబ్బంది పడుతున్న వారిని ఆమె దృష్టికి తీసుకొచ్చారు. వాళ్లకు 2 పూట్ల నీళ్లు ఇవ్వాలని ఆదేశించారు. సక్రమంగా పనిచేయకపోతే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వీరేంద్ర నాయుడు, చెంచు కిషోర్ బాబు, కృష్ణ చైతన్య, ఉదయ్ కృష్ణారెడ్డి, దొడ్ల మల్లికార్జున్ మరియు కూటమి నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మనకి ఈ సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమం మనం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే ఇచ్చారో ఆ రోజు నుంచే మనం అంతా మొదలు పెట్టుకోవడం జరిగింది. మన తెలుగుదేశం కార్యకర్తలు ఎంతో కష్టపడి వాళ్ళందరూ మనకి నిన్న సాయంత్రానికి 1,00,000 ఇల్లు తిరగడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు ఇంటింటికి తిరిగి ఇది కంప్లీట్ చేసి 1,00,000 ఇల్లు నేను తిరగడమే కాదు, వాళ్ళు కూడా తిరిగి, నేను కొన్ని తిరిగాను బట్ వాళ్ళు ఎక్కువ తిరిగారు నాకన్నా. ఈ కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పార్టీని ఇలాగే పటిష్టంగా ముందుకు తీసుకెళ్లాలని, మీ కష్టమే మా బలమని, మన పార్టీని మన కుటుంబాన్ని పెద్దగా చేసుకునే విధంగా వాళ్ళను కూడా కలుపుకొని కలిసి మెలిసి పనిచేయాలి. నాయకులు గొడవలు పెట్టుకోవద్దు, నాయకులు అడగొద్దు. నేను ఏదైతే ప్రజలకు సేవ చేయడానికి వచ్చానో అలాగే సేవ చేయడానికి వచ్చిన నాయకులే ప్రతి ఒక్కరిని నేను నమ్ముతాను. అలా కాకుండా మీరు ప్రవర్తించొద్దు, ప్రజలకి సేవ చేయండి. ఎవరు కూడా ఇంట్లో కూర్చోవద్దు, ఎవరు మాకు పని కాలేదు అని దిగులు పడద్దు. ఈ రాముడిపాలెం ఎస్టీ కాలనీ వెంకటేశ్వరపురం వాళ్ళు ఎందుకు ఇన్ని రోజుల నుంచి మేము గుంటల్లో నీళ్లు దోకుంటున్నామమ్మా అని నా దగ్గరికి ఎందుకు రాలేదు అని నేను ఈరోజు మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. ఈ రోజు నేను ఇక్కడికి వస్తే మీరు చెప్పడం కాదు, అదే ఇప్పుడు నేను గట్టిగా ఇక్కడ చెప్పడం జరిగింది. పంచాయతీ సర్పంచ్ వైఎస్ఆర్సీపీ అయినా కానీ ఎవరైనా కానీ నిన్ను గెలిపించిన ప్రజలకి నువ్వు పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను వస్తున్నానని, ఎమ్మెల్యే వస్తున్నారని 3 రోజుల నుంచి ఇక్కడ నీళ్ళు ఇచ్చి ఊర్లో నీళ్లు కట్ చేశారు. వీళ్ళందరూ ఎస్టీ కాలనీ వాసులు 3 అడుగులు గుంతలు దోకొని ఉన్నారు. ఆ గుంతల్లో నుంచి ప్రతి ఇంట్లో నీళ్లు పట్టుకొని తాగుతున్నారు. అవి కూడా బాగలేవు, పైపులన్నీ పగిలిపోయి లీక్ అయి ఉన్నాయి. దానికి ఎవరు ఆన్సర్ చేయట్లేదు. ప్రతి ఒక్కరికి నీళ్ళు అయితే రావాలి, లేదంటే పంచాయతీ సెక్రటరీ గారికి దీనికి బాధ్యత వహించాలని కూడా నేను చెప్తున్నాను. ఆపరేటర్ని మారుస్తారో, ఆపరేటర్ని సక్రమంగా పనిచేస్తారో ప్రతి మనిషికి నీళ్లు అందాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల బాగోగులు చూడాలి కాబట్టి, ప్రజలకి నీళ్లు లేకుండా అల్లాడుతున్నారు కాబట్టి ఈ గ్రామ సర్పంచ్కి చెప్తున్నాను, నేను ప్రజలకి నీళ్లు సక్రమంగా అందివ్వాలి అని చెప్పి. నేను ఇమీడియట్ గా పని చేయడానికే నేను ఎమ్మెల్యేని అయ్యాను. అంతేగాని ఏ ఒక్కరిని కూడా నేను ఇబ్బంది పెట్టడానికి ఎమ్మెల్యే కాలేదు. ప్రజా సేవ కోసం సేవ చేయడానికి ఎంపీ గారు కానీ నేను కానీ మీలోకి వచ్చాం, మీలో ఒకళ్ళుగా తిరుగుతున్నాం. మీకు ఏది కావాలో నా దగ్గరకు వస్తే ఇమీడియట్ గా మీకు అది ఆ సమస్యని తీరుస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటాను. ఈరోజు మనం 1,00,000 ఇళ్ళు కంప్లీట్ చేసినందుకు మరోసారి కార్యకర్తలకు, నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.